దేశంలో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. టాప్ 7 మెట్రో నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయినియి. ఇది ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అన్‌రాక్ విడుదల చేసిన తాజా 3 నెలల నివేదిక, త్రైమాసిక నివేదిక. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్యన నివాస గృహాల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 6% తగ్గినాయని తేల్చింది. లాస్ట్ ఇయర్ ఇదే కాలంలో 96,285 ఇళ్లు అమ్ముడైతే ఈసారి ఆ సంఖ్య 90,715కి పడిపోయిందని చెప్పింది. పరిమితమైందని ప్రకటించింది. అలాగే మునుపటి త్రైమాసికం జనవరి, మార్చితో పోలిస్తే ఏకంగా 11% క్షీణించింది లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే గనక. దేశీయ ఐటీ హబ్బుల్లో అయితే అతిపెద్ద స్తబ్దత నెలకొంది. ఐటీ హబ్బుల్లో ఎప్పుడైతే స్తబ్దత వచ్చిందో అదే ఇక్కడ అమ్మకాలకి పడిపోవడానికి కారణం అన్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి చెప్పుకొచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగం, వైట్ కాలర్ ఉద్యోగులు 2 రకాల అనిశ్చితులు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘంగా సాగుతున్నటువంటి భౌగోళిక ఉద్రిక్తతల మూలంగా కూడా రూపాయి ఉన్నోళ్ళు గబక్కని తీసుకెళ్ళి ఇప్పుడు భూమి మీదన ఆస్తి మీదనో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా లేరు. చేతిలో డబ్బులు ఉంచాలనుకుంటున్నారు. కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ కూడా ప్రాబ్లం అయిపోతుంది అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది. పూణే నగరంలో మాత్రం ఇళ్ల అమ్మకాలు ఏకంగా 15% పడిపోయినాయి. దీని తర్వాత చెన్నై 9% పడిపోయినాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో కూడా 8% పడిపోయినాయి. ఢిల్లీలో 6% అమ్మకాలు క్షీణించినాయి. జాతీయ ట్రెండ్కి భిన్నంగా కోల్కతాలో మాత్రం 10% వృద్ధి నమోదైందట. ఐటీ రంగానికి కేంద్రాన్ని హైదరాబాద్లో 2% వృద్ధి ఉంది. బెంగళూరులో 1% వృద్ధి ఉంది. స్వల్ప వృద్ధితో స్థిరత్వాన్ని అయితే కాపాడుకున్నాయి ఆ 2 నగరాలు అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే త్రైమాసికంతో పోలిస్తే హౌసింగ్ లాంచ్లు కూడా 7% పెరిగి 1.06 లక్షల యూనిట్లుగా అయితే చేరినాయి. ఇందులో సగానికి పైగా 53% సరఫరా కేవలం ముంబై, బెంగళూరు నగరాల నుంచే వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో అమ్ముడు పోకుండా మిగిలిపోయిన ఇళ్ల సంఖ్య 10% పెరిగిపోయింది. 6.16 లక్షల ఇళ్ళు కట్టి కొనక ఆగిపోయి ఉన్నాయి. డిమాండ్ తగ్గడానికి గమనించిన బిల్డర్లు మునుపటి త్రైమాసికంతో పోలిస్తే కొత్త ప్రాజెక్టుల వేగాన్ని 16% మేర తగ్గించేశారు. ప్రస్తుతం మార్కెట్లో మిడ్ సెగ్మెంట్, అఫోర్డబుల్ అంటే బడ్జెట్ ఇళ్ల అమ్మకాలు తగ్గిన లగ్జరీ ప్రీమియం ఇళ్లకు మాత్రం డిమాండ్ ఉంది. అమ్మకాలు తగ్గినా కూడా సగటు ఇళ్ల ధరలు దేశవ్యాప్తంగా వార్షిక ప్రాతిపదికన 7% పెరిగినట్టు. ఇందులో ఢిల్లీలో అత్యధికంగా 13% లగ్జరీలు కొంటున్నారు. బెంగళూరులో 8% లగ్జరీలు కొంటున్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు విస్తరిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్లో మాత్రమే ప్రస్తుతం ఇళ్ల అమ్మకాలు జోరు కనిపిస్తోందని తేల్చారు.